ఇవన్నీ అవసరం లేదు. ఎవరు మాట్లాడకండి దయచేసి అనుకుంటున్నారు. ఓకే, మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫు నుంచి కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వెలుగు జ్ఞానానికి చిహ్నం. అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి దీపాలు వెలిగించి అట్లాగే చెడు పైన మంచి విజయం సాధించేటువంటి కార్యక్రమానికి కూడా సూచిక. అటువంటి దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, మంచి ఆలోచన విధానాలతో ముందుకు పోయి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు నిండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే సింగరేణి కార్మికులకి దీపావళి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రకటించినట్టే ఈసారి కూడా దీపావళి బోనస్గా 400 కోట్ల రూపాయలని చెల్లిస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తాం. సింగరేణి మరి ఖమ్మం జిల్లాలోనే ఇక్కడి నుంచే మొదలైనటువంటి ప్రస్థానం పెద్ద ఎత్తున ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా ఎదగటమే కాకుండా వెలుగులు అందించేటువంటి థర్మల్ పవర్ ప్రాజెక్టులకి అట్లాగే ఇతరత్ర ఇండస్ట్రీస్ కూడా పనికొచ్చేటువంటి కోల్ని కొన్ని దశాబ్దాలుగా సప్లై చేస్తూ పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థ యాజమాన్యానికి కార్మికులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ బోనస్ను కూడా ఈరోజు 400 కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంతోషిస్తూ ఉన్నాం. అట్లాగే మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ఓబీసీలకు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఈ దేశంలో ఎక్కడా కూడా దాదాపు 100 సంవత్సరాలు పైబడి
అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో చేయలేనంత గొప్పగా మొట్టమొదటిసారి సైంటిఫిక్గా సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషనల్ పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ సర్వేని అత్యంత ట్రాన్స్పరెంట్గా జరిపి దాని ద్వారా వచ్చినటువంటి సమాచారంతో సంఖ్యతో క్యాబినెట్ నిర్ణయం తీసుకొని చట్టసభల్లో అంటే శాసనసభలో ప్రవేశపెట్టి ఆ సంఖ్యను ప్రకటించడమే కాకుండా ఎంపిరికల్ డాటాతో 42% రిజర్వేషన్ని సంబంధించిన బిల్లుని శాసనసభలో పెట్టి దాన్ని ఏకగ్రీవంగా పాస్ చేసి బిల్లు పంపించిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అట్లాగే గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50% మించకుండా ఉండేటట్టుగా క్యాప్ పెట్టి ఒక చట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. 50% క్యాప్ని విధిస్తూ గత టీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కూడా తొలగిస్తూ శాసనసభ సమయం ఆలస్యం అవుతుందని చెప్పి ముందే ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయటం, దాన్ని తొలగిస్తూ ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారికి పంపించడం కూడా జరిగిందన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసింది. ఆ తర్వాత శాసనసభ సమావేశాలు మొదలు కాగానే ఆ ఆర్డినెన్స్ కూడా బిల్లు రూపంగా శాసనసభలో పెట్టి దాన్ని కూడా ఏకగ్రీవంగా పాస్ చేసి గవర్నర్ గారికి పంపించిన విషయం తెలిసింది. మరి క్యాప్ తొలగించిన తర్వాత అట్లాగే 42% రిజర్వేషన్ని బిల్లు శాసనసభలో ఏకగ్రీవంగా పాస్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆ బిల్లుకు సంబంధించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు భారత రాష్ట్రపతికి అంటే భారత ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఈ 2 బిల్లులను పంపించడం జరిగింది. సో బిల్లుని పాస్ చేసి 42% రిజర్వేషన్ని 50% క్యాప్ని ఎత్తేసి పంపించినటువంటి బిల్లు గత కొన్ని మాసాలుగా కొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వం దాన్ని చట్టబద్ధంగా అంటే పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టమని అడిగితే కూడా పెట్టకుండా మేము పాస్ చేసిన బిల్లుని ఆమోదించి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకి 42% రిజర్వేషన్ వచ్చేటట్టుగా చేసిన విధానాన్ని ఆమోదించి పంపించకుండా అడ్డుకట్ట వేసి ఆపి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీల 42% రిజర్వేషన్ని అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ నైజం ఈ రాష్ట్ర ప్రజలకే కాదు దేశం మొత్తానికి కూడా తెలిసింది. చివరికి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు కేవలం బిల్లు పాస్ చేయటమే కాదు భారత ప్రధానమంత్రి గారి దగ్గరికి మేమందరం అఖిల పక్షాన్ని తీసుకొని వచ్చి కలుస్తామని చెప్పి వారికి ప్రత్యేకంగా లేఖ రాయటమే కాకుండా పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టడానికి కావాల్సిన విధంగా మేమంతా వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తామని కూడా పదే పదే అడిగితే కూడా సమయం ఇవ్వకుండా ఆ అఖిల పక్షాన్ని కూడా కలవకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టైం ఇవ్వకుండా చేయటమే కాకుండా చివరికి ఆ బిల్లుకి ఆమోదం కలగకుండా అడ్డుపడినటువంటి విధానం
మీ అందరికీ తెలిసిందే, దేశం మొత్తానికి కూడా తెలిసింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓబీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా పిలిచి దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని వాళ్ళు మద్దతు అడిగితే దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరి నాయకత్వంలో యావత్ కేబినెట్ పార్టీ అంతా కూడా మేము వెళ్లి జంతర్ మంతర్లో పాల్గొని దీన్ని పూర్తిగా మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీయే కాకుండా మిగతా పార్లమెంటు సభ్యులను కూడా రాజకీయ పార్టీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు తప్ప మిగతా వాళ్ళంతా కొద్దిమంది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంటు సభ్యుల నుంచి మద్దతు పలికిపోయారు. మరి రాష్ట్రంలో బిల్లు ఏకగ్రీవంగా పాస్ చేశాం. దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి మద్దతు పలికారు. ఇంతమంది చేస్తా ఉంటే కూడా అంత బాధ ఎందుకు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆపటానికి అని నేను చాలా స్పష్టంగా అడుగుతాను. కేవలం మీ వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికలకు పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం చేసి పంపించకపోవటం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలోనే అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని, కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్ గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళని, డిఎన్ రావు గారు లాంటి వాళ్ళని అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడినటువంటి విషయం కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్లో పెట్టి 9 షెడ్యూల్ పెట్టకపోవడం వల్ల, లేకపోతే మీరు పంపించిన బిల్లుని రాష్ట్రపతి దాని దగ్గర నుంచి క్లియర్ చేసి పంపించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ ఓబీసీలకు సంబంధించిన సంఘాలన్నీ కూడా ఈరోజు రేపొద్దున బంద్కి పిలిపించింది. రేపు జరిగే బంద్ ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 42% రిజర్వేషన్ తీసుకొచ్చిన బిల్లుని ఆపి అడ్డుపడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి బంద్ ఇది. ఈ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో బిల్లుకు అడ్డుపడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలకు ఆగవాగం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అందరూ రేపొద్దున బంద్లో పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్నాను, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల వారిని, అట్లాగే బీజేపీకి సంబంధించిన ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఇద్దరు కేంద్ర మంత్రులు, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని, కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని అందరినీ అడుగుతా ఉన్నాను, ఎందుకు మీరు
ఓబీసీలకు సంబంధించిన బిల్లు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవంగా ఆమోదం తెలియజేస్తే మీరు ప్రధానమంత్రి దగ్గర కూర్చొని ఈ బిల్లుని పార్లమెంట్లో పెట్టించి మీరు ఎందుకు పాస్ చేయించకుండా అడ్డుపడతా ఉన్నారు? మీ అడ్డుపడుతున్నటువంటి వైనం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ఓబీసీల గుండె కోతగా మారింది. మీరు అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారిని అఖిలపక్షం తీసుకొని పోవాల్సి ఉన్న ప్రధానమంత్రి గారి దగ్గర కేబినెట్ లో పనిచేసేది మీరు, కిషన్ రెడ్డి గారు. ప్రధానమంత్రి గారు పార్టీకి సంబంధించిన పార్టీకి అధ్యక్షులుగా ఉన్నది రామచంద్రరావు. నేను అడుగుతా ఉన్నాను, మేము అడుగుతా ఉన్నాం, మీరు లీడ్ చేయండి. ముఖ్యమంత్రి గారు కూడా అఖిలపక్ష సమావేశానికి మీరు ప్రధానమంత్రితో టైం తీసుకొని పార్లమెంట్లో బిల్లు పెట్టించి దాన్ని క్లియర్ చేసి, మేము పంపించిన బిల్లును క్లియర్ చేసి వెంటనే 42% రిజర్వేషన్ ని స్థానిక సంస్థలు అమలు చేయడానికి ఉపయోగపడేటట్టుగా మీరు అఖిలపక్షాన్ని తీసుకొని పోతా అంటే మా ముఖ్యమంత్రి సైతం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు టైం తీసుకోండి, మీ వెనక్కి కూడా రావడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. మేము అడిగితే ఎట్లా టైం ఇట్లా మీరు కనుక మీరైనా తీసుకోండి. ఇంకా ఇవి చేయకపోగా అడ్డుపడుతూ ఈ చట్టాన్ని అమలు చేసే ప్రక్రియకి కావాల్సిన విధంగా అన్ని రకాలుగా అడ్డుపడుతూ మళ్ళీ అడ్డగోలుగా ఈ రాష్ట్రంలో మాట్లాడుతూ ఉన్నారు. బీసీలు ఏమీ అంత అమాయకులు కాదు. ఈ సమాజంలో సామాజిక న్యాయం జరగాలని, బీసీలకు కూడా మేలు జరగాలని ఆలోచన చేసే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాన్ని ఆమోదిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర వర్గాల నాయకులు కూడా అంత అమాయకులేం కాదు. ఈరోజు రాష్ట్రంలో చాలా మంది కేవలం బీసీలే కాదు, మిగతా వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీనికి ముందుండి నాయకత్వం వహిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి పాస్ చేయించడమే కాదు, ఆనాడు సైంటిఫిక్ గా సర్వే జరుగుతూ ఉంటే ఆ సర్వేలో పాల్గొని ప్రోత్సహించి చైతన్యం కలిగినటువంటి ప్రగతిశీల భావాలు కలిగిన ఈ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించి, ఈ సమాజం అంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి సమాజం కాదు తెలంగాణ సమాజం. మీరు చేస్తున్న ఆగడాలన్నింటినీ గమనిస్తూనే ఉంది. అందుకే రేపు బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఓబీసీ బిల్లును రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో రేపు బంద్ జరగబోతా ఉంది. ఆ బంద్కు వ్యతిరేకంగా ఉన్న ప్రయత్నాలు చేసే కుట్రలు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ బీజేపీకి ఈ బిల్లు రాకుండా అడ్డుపడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఈ బంద్లో అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ ఓబీసీ బిల్లు సాధించడం కోసం, ఓబీసీల రిజర్వేషన్ కోసం అందరూ పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజ్యాంగ సవరణ జరగకుండా రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల? రాజ్యాంగ సవరణ ఎక్కడ జరగాల? భారత్ పార్లమెంట్ లో జరగాలి. భారత్ పార్లమెంట్ లో ఎవరు చేయాలా? అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చి మీరు చేయండి అని అడుగుతా ఉంటే పెట్టకుండా ఆపుతున్నది ఎవరు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాళ్ళ పార్టీ. అదే కదా నేను చెప్పేది కూడా. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఏకగ్రీవంగా మద్దతు ఇచ్చి పంపించాయి. పార్లమెంట్ లో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధం లేనటువంటి మిగతా రాజకీయ పార్టీలు కూడా బయటకు వచ్చి, తమిళనాడు సంబంధించిన ఏడీకి కానీ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిగతా రాజకీయ పార్టీలు కానీ బయటకు వచ్చి మద్దతు పలికి జంతర్ మంతర్లో ఈ సంఘాలతో పాల్గొని ఉదయం సాయంత్రం వరకు ఈ బిల్లు పెట్టండి, మేమంతా మద్దతు ఇస్తామని, ఇంక్లూడింగ్ మా నాయకుడు రాహుల్ గాంధీతో సహా, ఖర్గే గారితో సహా తీర్మానం చేసి పార్టీ తరఫున మద్దతు ఇస్తాం పెట్టండి అంటే పెట్టకుండా పార్లమెంట్లో
రాజ్యాంగ సవరణ చేయటానికి అడ్డుపడి ఆపుతున్నది ఎవరు? బీజేపీ, మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం. అందుకే కదా రేపు జరిగేటువంటి బంద్ కూడా వారికి వ్యతిరేకంగా చేస్తున్నామని చెప్పి. కోర్టు తీర్పు తర్వాత ఈ అంశాన్ని ఏ విధంగా ముందుకెళ్తారు? తప్పనిసరిగా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా చిత్తశుద్ధి ఉంది దీంట్లో. అందుకే ఇటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిష్ణాతులైనటువంటి వాళ్ళని మేము హైర్ చేశాం. కోర్టు తీర్పు సంబంధించినటువంటి కాగితం సంపూర్ణమైనటువంటి పేపర్ రాగానే మా అడ్వకేట్ జనరల్ గారు, అభిషేక్ సింగ్ మను గారు లాంటి వాళ్ళు, రవివర్మ గారు లాంటి వాళ్ళు వీళ్ళందరితో కలిసి కూర్చొని మాట్లాడి దానిపైన పూర్తిగా విశ్లేషణ చేసి రేపు భవిష్యత్తులో మేము దానిపైన తగు నిర్ణయం తీసుకుని జరగబోయేటువంటి బహుశా మేము అనుకుంటున్నాం 23వ తారీఖు నాడు నెక్స్ట్ క్యాబినెట్ ఉంటుందని. ఆ క్యాబినెట్లో ఈ నిష్ణాతులైన అడ్వకేట్లు అందరూ ఆలోచనలు తీసుకుని ఏ రకంగా వే ఫార్వర్డ్ అట్లా పోవాలని అభిప్రాయం తీసుకుని ముందుకు పోతాం. నేను ఎప్పుడైతే చెప్పాను పూర్తిగా తీర్పు సంబంధించినటువంటి ఆ ప్రతి వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి లీగల్ ఎక్స్పర్ట్స్తో కూర్చొని రేపు జరగబోయేటువంటి 23rd నాడు జరిగేటువంటి క్యాబినెట్ సమావేశంలో చర్చించి దానికంటే ముందు పార్టీలో కూడా చర్చించి వారి ఆలోచనలు పరిగణన తీసుకుని ముందుకు. అమ్మా ఫైన్. Somewhere it has to start. Beginning will be always at a small point. We have started it. దీన్నే అడ్డుపడుతున్నారు మీరు. కానీ దానికోసం కదా రేపు పొద్దు జరిగే పోరాటం. గౌరవంగా మధ్య షాపులో 15 నుంచి 25% రిజర్వేషన్ కల్పిస్తాను అది లేదు. అది కాకుండా సర్దార్ సర్వాయి బాబాని నోడు పేరు తెలంగాణ జిల్లాకు పెడతాను. ఏది కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవాల్సిన అవసరం లేదు, కోర్టు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ఈ పరిధిలో ఉంది కదా సార్, మీరు చేయట్లేదు. మీ పేరేమన్నారు? ఏ పేపరు? ఈ మీడియా టీ న్యూసా? లోకల్. ఎనీవే ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. నువ్వు చెప్పినటువంటి అన్ని అంశాలు కూడా రాజకీయ పరమైనటువంటి రాజ్యాధికారంతో సాధ్యం కావడానికి వెసులుబాటు అంశం. కాంగ్రెస్ పార్టీ నువ్వు చెప్పినటువంటి అంశాలు అన్నింటికంటే కూడా అధిగమించి ఇంకా ముందుకెళ్ళి అసలు రాజ్యాధికారమే ఇద్దామనే ఆలోచనతో ముందుకు పోతాం. దాంట్లో భాగంగా వీఆర్ స్టార్టెడ్ దిస్, విల్ బి డూయింగ్. మీరు అడిగినట్టు 15 నుంచి 25%, 25 నుంచి మేము 30 కూడా ఇవ్వచ్చు. యూ నో దట్. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలుగా మీరు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సమావేశంలో బయట మంత్రుల మధ్యలో విభేదాలకు అటువంటి ఏమి లేవు. కావాలని కొన్ని పత్రికలు ఏదో వాళ్ళ స్పై ఏదో కొద్దిగా కావాలని ఏదో యాడ్ చేసి చేస్తున్నాయి కదా. నథింగ్ లైక్ దట్. అమ్మా ఏంటయ్యి ఏం మాట్లాడాను? ఏ పత్రికలో వచ్చింది చెప్పండి. ఏ పత్రికలో వచ్చింది? ఏ పత్రికలో వచ్చిందో చెప్తే ఏమొచ్చిందో చెప్తే అది నిజమో కాదో నేను చెప్తాను. ఇదే వండి మీరు ఊహించుకొని ఆ ఊహ తగ్గట్టుగా స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ తగ్గట్టుగా ప్రింట్ చేసుకొని దాన్ని బయటకు వదిలి దాన్ని ప్రజలు నమ్మాలంటే కరెక్ట్ కాదు. దట్స్ నాట్ కరెక్ట్.
మీరు చట్టసభలో ఎందుకంటే 70% ఉన్న బీసీలకి వీటి సీట్లు తక్కువ ఉన్నాయి. కింది స్థాయిలో ఇటువంటి మీ See, you have to build the foundation నుంచి బిల్డ్ చేసుకుంటూ పోవాలి. దట్స్ వాట్ వీఆర్ ట్రైంగ్ టు డూ. ఆల్ ద బెస్ట్ బ్రదర్. థ్యాంక్ యూ.